హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ లక్ష్యంగా ఏసీబీ చేసిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ సంపాదన వెలుగుచూసింది. ఒకే రోజు 17 చోట్ల 18 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా మొత్తం శివబాలకృష్ణ అక్రమ సంపాదనగా 500 కోట్ల రూపాయలను లెక్కగట్టారు ఏసీబీ అధికారులు. 70 ఎకరాలకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 5 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు, 25 ఐఫోన్స్, 58 అత్యంత ఖరీదైన వాచీలు, 9 ల్యాప్టాప్లు, ఇలా శివబాలకృష్ణ అక్రమ రూపంలో కూడబెట్టిన వస్తువులను లెక్కగట్టిన అధికారులు వాటి విలువ 500 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు వీటన్నింటినీ శివబాలకృష్ణ కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. Thank you.